హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకు టీజీపీఎస్సీ నుంచి మరొక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో వాటికి సంబంధించినటువంటి క్లియర్గా ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. అప్డేట్ వచ్చేసి చూసుకున్నట్లయితే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 1 ఇన్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి, అలాగే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఇన్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, షెడ్యూల్ క్యాస్ట్ డిపార్ట్మెంట్, అలా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ మరియు వివిధ డిపార్ట్మెంట్ల వారిగా ఉన్నటువంటి ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి 4th స్పెల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి తేదీలు అనేది విడుదల కావడం అయితే జరిగిందండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ 2 కేటగిరీల్లో ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 4th స్పెల్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ వర్తిస్తుంది. ముందుగా ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ చెక్ చేసినట్లయితే 25/2022. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఈ 4th స్పెల్లో ఎవరెవరు క్యాండిడేట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారంటే జనరల్ బీఈడీ అండ్ స్పెషల్ బీఈడీ క్యాండిడేట్స్ అనేది వీరికి 4th స్పెల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందండి. ఇన్ కంటిన్యూయేషన్ నోటిఫికేషన్ ఫర్ ది వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ డేటెడ్ ఆన్ 14/11/2024 నుంచి మనకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుందండి. అంటే రన్ అయితేనే ఉంది ఇప్పటి నుంచి ఇప్పటి వరకు. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు అండి, ఇక్కడ ద ఫాలోయింగ్ హాల్ టికెట్స్ ఆర్ numbers are pick up for the 4th spell certificate verification on the basic of examination held on 24/6/2024 forenoon and afternoon section లో ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఫర్ ది పోస్టెస్ ఆఫ్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్ వేరియస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ బై నోటిఫికేషన్ నెంబర్ 25/2022కి సంబంధించి చూసుకోవచ్చు. ప్రిన్సిపల్గా ఈ 4th స్పెల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే రేపండి 18/2/2025 at 10:30 AM మీకు ఖచ్చితంగా సివి అనేది స్టార్ట్ అవుతుంది. 10:30 నుంచి మనకు 5 PM వరకు అయితే మనకు కమిషన్ ఆఫీస్లోనే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, నాంపల్లి, హైదరాబాద్ సంబంధించి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఇక మీకు తీసుకెళ్లాల్సినటువంటి సర్టిఫికేట్స్ వచ్చేసి ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. వాటికి సంబంధించిన మెటీరియల్ సంబంధించి కూడా చెప్తాను మీకు క్లియర్గా. అండ్ 1 set ఆఫ్ ఫోటోస్టాక్ కాపీస్ డ్యూలీ సెల్ఫ్ అసిస్టెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అండి. ఖచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ మాత్రమే తీసుకెళ్ళాలి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ వెబ్ నోటు సంబంధించినటువంటి ఒకసారి తేదీలు అనేది చూద్దామండి. చాలామంది మెసేజ్ చేయడం జరిగింది టెలిగ్రామ్లో. ఇక్కడ డేటెడ్ ఆన్ 14/2/2020 అని మిస్టేక్లో పడవచ్చు. ఇది వచ్చేసి ఇక్కడ 17 సంబంధించి సవరించుకొని మిగతాదంతా సేమ్. బట్ కొంతమంది క్యాండిడేట్స్ ఇది మొన్ననే వచ్చింది కదా, 14 రోజే వచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ ఎందుకు అప్డేట్ చేశారని కూడా టెలిగ్రామ్లో అడగడం జరిగింది. బట్ అది వచ్చేసి కొన్ని డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో సీనియర్ సిటిజన్ డిసబిలిటీ సంబంధించినటువంటి ఏదైతే ఉందో వాటికి సంబంధించి మనకు ప్రీవియస్గా 17 క్యాండిడేట్స్ అయితే సివికి వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ డైరెక్టర్ ఆఫ్ డిజబిలిటీ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ సంబంధించి 2 క్యాండిడేట్స్ అయితే ఇక్కడ సివికి అయితే వెళ్ళడం జరిగింది. అదొక విషయాన్ని మీరు గమనించాలి క్లియర్గా. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు అండి, మనం వీటికి సంబంధించినటువంటి ఏమేమి సర్టిఫికేట్ తీసుకెళ్లాలో కూడా మీకు చెప్తాను. అలాగే వీటికి సంబంధించినటువంటి చెక్ లిస్ట్ సంబంధించి ఎలా ఫిల్ చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక ఈ వీటికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో దాని నోటిఫికేషన్ నెంబర్ 2025కి సంబంధించి 19/2/2020 ఇక్కడ ఇది వచ్చేసి రిజర్వ్ డే అండి. రిజర్వ్ డే ఎప్పుడు కేటాయిస్తారంటే మనకు నెక్స్ట్ డే అంటే రేపు కాక ఎల్లుండే మనకు రిజర్వ్ డే అనేది కేటాయించడం జరుగుతుంది. ఫర్ ది సబ్మిషన్ ఆఫ్ పెండింగ్ సర్టిఫికేట్ ఫర్ ది యాబ్సెంట్ క్యాండిడేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండి. ఎవరైతే పెండింగ్ సంబంధించి ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో వాళ్ళు రిజర్వ్ డే నాడైతే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఇఫ్ ఎనీ ఈవెన్ ద రిజర్వ్ డే నో ఫర్దర్ కుడ్ బి గివెన్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. రిజర్వ్ డే తర్వాత మీరు ఎలాంటి సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయొచ్చు అని అంటున్నారు. బట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ అయిపోయినాక కూడా డిపార్ట్మెంట్ వాళ్ళే మళ్ళీ పిలుస్తారు. పెండింగ్ ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే అప్పుడు కూడా సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మీరు తీసుకెళ్లాల్సిన సర్టిఫికేట్ వచ్చేసి ఫస్ట్ వన్ చెక్ లిస్ట్ అండి. చెక్ లిస్ట్ అంటే బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి, మీకు ఐడియా ఉంటుంది చాలామందికి కూడా. ఇక నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ PDF అంటే మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేశారో దానికి సంబంధించినటువంటి PDF 2 కాపీస్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే అలాంగ్ విత్ మీ యొక్క హాల్ టికెట్లో చాలామంది కొన్ని కామెంట్స్ కూడా పెట్టడం జరిగింది. హాల్ టికెట్ జిరాక్స్ తీసుకెళ్లాలా, ఒరిజినల్ తీసుకెళ్లాలా అంటే జిరాక్స్ తీసుకెళ్ళినా పర్లేదు, ఒరిజినల్ తీసుకెళ్ళినా పర్లేదు. బట్ మీరు ఎగ్జామినేషన్లో అటెండ్ అయినటువంటి ఇన్విటేషన్ సైన్ ఉంటే సరిపోతుంది. ఇక డేట్ ఆఫ్ సర్టిఫికేట్స్ వచ్చేసి యాజ్ పర్ ది SSC మెమో అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక స్టడీ సర్టిఫికేట్ వచ్చేసి 1st to 7th క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్ళండి. ఒకవేళ లేకుంటే మీ యొక్క రెసిడెన్సీ సర్టిఫికేట్ MRO గారు ఇష్యూ చేస్తారు. ఆ అకాడమిక్ బట్టి మీ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్తే సరిపోతుంది. ఇక కాన్వకేషన్ అంటే మీకు యూనివర్సిటీలో ఇస్తారు, అది కూడా తీసుకెళ్ళచ్చు. ఇక గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ కూడా మీకు ఉంటే గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్స్ ఉంటే తీసుకెళ్ళండి. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా మీ యొక్క ఫాదర్ నేమ్ లేదా మదర్ నేమ్ ఉండాలి. ఒకవేళ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే
మ్యారీడ్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మీ యొక్క మదర్ సంబంధించినటువంటి కమ్యూనిటీనే పెట్టాల్సి అయితే ఉంటుంది. అది కూడా ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఇక ఫర్దర్గా మీకు ఎవరైనా తెలిసిన క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తే మాత్రం ఒకసారి వాళ్ళని అడగండి, కనుక్కోండి. ఇక నాన్ క్రీమీ లేయర్ వచ్చేసి లేటెస్ట్ నాన్ క్రీమీ లేయర్ ఫర్ బీసీ కమ్యూనిటీకి అయితే ఉంటుంది. ఇక ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వచ్చేసి నాట్ అలౌడ్ అండి, ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ వచ్చేసి ఖచ్చితంగా మీ సేవ ద్వారా తీసుకున్నది మాత్రమే ఉండాలి. ఫర్దర్గా ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించింది. ఇక ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అండి, ఇక వివిధ సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఎన్ఓసి 2 కాపీస్ ఆఫ్ అసిస్టేషన్ ఫామ్స్ అండి, ఖచ్చితంగా గెజిటెడ్ ఆఫీసర్స్తో సైన్ చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక ఎనీ అదర్ రిలవెంట్ ఇన్ పర్సింగ్ ద నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక వెబ్ లింక్స్ వచ్చేసి రేపటి నుంచి అవైలబుల్గా ఉంటాయి. అలాగే 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అనేది తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు అందరూ ద క్యాండిడేట్స్ హ్యావ్ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ విచ్ విల్ బీ అవైలబుల్ ఆన్ 18/2/2025 నుంచి 19/2/2025 2 days అయితే మనకు వెబ్ ఆప్షన్స్ అనేది కమిషన్ సైట్లో ఉంటాయి. ఇక్కడ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని మీరు ఖచ్చితంగా ఇక్కడ ఇది వచ్చేసి 4th స్పెల్కి సంబంధించి చూసుకున్నట్లయితే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 1 అలాగే గ్రేడ్ 2 అండ్ లేడీ సూపరింటెండెంట్ అండి. ఏవైతే లేడీ సూపరింటెండెంట్ పోస్టెస్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ నుంచి మనకు ఒక్క క్యాండిడేట్కి మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వార్డెన్ అండ్ మ్యాట్రన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 ఇన్ ద డైరెక్టర్ ఆఫ్ డిజబిలిటీ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇది వచ్చేసి జనరల్ బీడీ క్యాండిడేట్ సంబంధించి, ఇది వచ్చేసి స్పెషల్ బీడీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇది ఒకటి గుర్తుంచుకోవాలి మీరు క్లియర్గా. ఇందులో 2 మెంబర్స్కి వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. వీరికి రిజర్వ్ డే ఎప్పుడు కేటాయించడం జరిగిందంటే 19th రోజే, అంటే రేపుగా ఎల్లుండే వీళ్ళకి రిజర్వ్ డే అనేది కేటాయించడం అయితే జరిగింది. ఇక పికప్ ఫర్ ది అబ్సెంట్ ఆఫ్ క్యాండిడేట్ సర్టిఫికేట్ ఇఫ్ ఎనీ ఫర్ ద అబో 3 క్యాండిడేట్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఇక ఇఫ్ ద పికప్ ద క్యాండిడేట్స్ డూ నాట్ కమ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్ ద అబో డేట్స్ దేర్ క్యాండిడేచర్ విల్ బి నాట్ కన్సిడర్ ఇన్ ద ఫర్దర్ ప్రాసెస్ అంటూ కూడా కమిషన్ ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి మనకు మార్నింగ్ 10:30 నుంచి 5 వరకు అయితే ఉంటుంది. 5 తర్వాత మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తే మాత్రం మీకు అలో అయితే ఉండదండి. ఆ విషయాన్ని కూడా కమిషన్ స్ట్రిక్ట్లీగా చెప్పడం అయితే జరిగింది. ఇది వచ్చేసి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించినటువంటి 4th స్పెల్ సివికి సంబంధించినటువంటి అప్డేట్.